నమస్తే ఫ్రెండ్స్, తెలంగాణ కళారత్నాలు ఈరోజు మనకు ఒగ్గు కళాకారులు పరిచయం చేస్తున్నాను. నమస్కారం అండి. నమస్కారం సార్. చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు సాయిల మల్లేశం. సాయిల మల్లేశం గారు. కరీంనగర్ జిల్లా చెప్పండి. నగ్నూరు గ్రామం. గట్టిగా చెప్పండి. కరీంనగర్ జిల్లా నగ్నూరు గ్రామం. ఓకే. ఏం కళాకారులు మీరు? ఒగ్గు కథ కళాకారు. ఒగ్గు ఒగ్గు పూజారు. ఒగ్గు పూజారి మల్లన్న అని పట్నాలు వేస్తాం. మళ్ళీ పట్నాలు కళ్యాణం వేస్తారా? చేస్తాం. ఓకే. ఎల్లమ్మ కళ్యాణం చేస్తాం. మీ గురువు గారు ఎవరు? మా నాన్న మీ నాన్నగారు. మీ నాన్నగారి పేరేంటి? హనుమంతు. హనుమంత్ గారు. మీ వయసు ఎంత? నా వయసు ఇప్పుడు 50 సంవత్సరాలు. 50. ఉన్నారా మీ నాన్నగారు? లేడు సార్. లేరా? మీ పిల్లలు ఇందులో ఉన్నారా? ఉన్నారు సార్. ఎంతమంది మీకు పిల్లలు? నా 3 పిల్లలు. ఎంతమంది ఉన్నారు మీ టీంలో? మా టీంలో ఇప్పుడు 12 మంది. 12 మంది. అంటే ఒగ్గుడోళ్ళు ఉన్నారా, ఒగ్గు కథ ఉన్నదా? ఒగ్గు డోలు ఒగ్గు కథ రెండు ఉన్నాయి. ఇప్పుడు ఈ డిసెంబర్ నుండి మళ్ళీ ఉగాది దాకా మల్లన్న కళ్యాణం చేస్తాం. తర్వాత ఇంకొకటి ఏంటంటే మేము ఒక పట్నాలు వేయాలంటే ఒగ్గు పూజారి కావాలంటే లింగధారణ చేస్తాం. మేము చేయాలి. మేమే చేస్తాం. దాని కథాకమం అంతా చెప్పండి, ప్రజల కోసం వెళ్తుంది. మల్లన్న కళ్యాణం చెప్పాలి. ఇది మీరు ఎట్లా చేస్తారు, దీని పవిత్రత ఎట్లా ఉంటుంది, ఇది చెప్పండి. ఒగ్గు కథ అంటే ఏంది, దాని గురించి చెప్పండి. ఒగ్గు కథ అంటే శివుని దగ్గర ఉండేది డమరుకం. ఆ డమరుకము మల్లన్న దగ్గరికి వచ్చినప్పుడు మన జగ్గు అయినప్పుడు మల్లన్న కొన్ని రోజులు కాపుల కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం తీర్చడానికి శివుడు మల్లన్నను ఒక నీలమాదేవి కడుపులా వేసిన తర్వాత అప్పుడు నీలమాదేవికి కొడుకులు పుట్టినాక ఆమెకు అప్పుడు తిందామంటే తిండికి లేకుంటుంటే మల్లన్న పుట్టినాక మళ్ళీ ధనము ధాన్యం ఎండి బంగారం రాజ్యం దేశం వచ్చిన తర్వాత 2 భార్యల పెళ్లి చేసుకున్నాడు. పద్మాక్షి రత్నాంగి. పద్మాక్షిను కళ్యాణం చేసుకున్నాడు బండారి గడ్డ తీసుకొచ్చి. ధన్యాల పుట ధనము ఎండి బంగారం. ఇవన్నీ పురాణాలలో ఉన్నాయి కదా? పురాణం కథ. అయిన తర్వాత రత్నంగిని గొర్లమంద కాడ పెళ్లి చేసుకున్నాడు. గొర్లమంద కాడ పెళ్లి చేసుకున్న తర్వాత 2 భార్యలు తీసుకొని తన సవలచ్చ మందను లోక కళ్యాణం కోసం చేసి అంతర్ధానం అయ్యే టైం లోపల ఆ మందను మాంకాలమ్మకు అప్పచెప్పి ఈ మన పత్తి కంకణ పొలం పద్మాల కొట్టిన వాళ్ళు పత్తి కంకణ పొలం, రత్నాంగి కొట్టిన వాళ్ళు ఉన్ని కంకణ పొలం. వీళ్ళు మరి ఎట్లా స్వామి, మరి నువ్వు అంతర్ధానం అయిపోతుంటావు కదా, మాకు ఎట్లా పిలితే ఎట్లా రావాలి, మాకు నువ్వు ఉన్నప్పుడు ధనము ధాన్యం ఇంటి బంగారం ఉండే, మాకు ఏ దయ్యము దావరలేదు, నీ పేరు చెప్పుకుంటావు, నువ్వు ఎట్లానంటే నేను వెళ్ళిపోతున్నా కాబట్టి 7 ఋషుల 7 గవ్వలు చేసి మన ఒక భూపూజారిని పద్మాక్షి ఒక ప్రథమ పుత్రుడిని ఆయనతో లింగధారణ చేసి నేను ఈ డమరుకం ఊపి సంకల జగ్గులు వేసుకొని డమరుకం ఉంటే అయ్యా అని పిలిచినాక ఆగిట్లా నిలబడి మీకు అభయం ఇస్తే ఒక పద్యం చెప్పండి, దాని శ్లోకం చెప్పండి. శ్లోకం అదే మీరు చెప్తారు కదా, దానికి సంబంధించి చెప్పండి. ఇప్పుడు ఆడ ఏమని ప్రార్థన చేస్తాం, మల్లన్న దేవిని ఏమని ప్రార్థన చేస్తాం. శివ శివ ఇలకోటి దేవుడా, శివుడా నీ పూజ సిద్ధం తప్పలేము, భగవంత నిన్ను ప్రార్థన చేసేటి అల్ల రావయ్యో. పుట్టింది బుధవారము, కోరింది దండివారము నాడు నిండుగా పూజల్లా అగో నిన్ను ఏలుకుంటున్నామయ్యా. ఏలుకున్న వారికి ఎంబడే ఉంటున్నావు, తలసిన వారికి తలవీన ఉంటున్నావు, కోరుకున్న వారికి కొంగు లోపల ఉంటున్నావు, కాదన్న వారిని కష్టముల పాలు ఎత్తున్నావు పరమాత్మ. కాపులింట్లో ఉట్టి కన్న కొడుకనన్నావు, గొలల ఇండల్లా 5 టాపర్లున్నన్నావు, మార్జా తిండల్లా మరువన్న కొడుకనంటివయ్యా. నీ పేరు చెప్పుతుంటే పసలంటే భూతములు పారదెంక పోతున్నాయి, నువ్వున్న జాగల్లో నిమ్మకి నీరెక్కి అనుమకాత బట్టి ఓళ్ళ కూర సాట్ల పెట్టినట్టు పరమాత్మ. కొమ్రెల్లి గుళ్ళల్లా కోడల ఆటకాడవు, 5 అనుగుళ్ళల్లా ఆనందపరుడవు, ఓదెల గుళ్ళల్లా వయ్య అరికాడనంటివయ్యా. ఇంకా మీరు ఎక్కడెక్కడ ప్రోగ్రాంలు ఇచ్చారు? మేము
తిరుపతిలో ఇచ్చినాము, ఢిల్లీకి 2-3 సార్లు పోయినాం డోలు ప్రోగ్రాంకు. ఇక అన్ని అప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పుడు గద్దర్తోటి అన్ని జిల్లాలు తిరిగినాం. ఆయన ఎక్కడ ప్రోగ్రామ్ చేస్తే అక్కడ గద్దర్ వెంబడి ఉన్నారా మీరు? బాగా బాగున్నాం. నాకు గద్దర్ బాగా పరిచయం. బాగా తిరిగి గద్దర్ ఇంటి దగ్గరే మా ఇల్లు. వచ్చారు అక్కడికి? 3 రోజులు వాళ్ళ ఇంట్లోనే అల్వాళ్ళ. ఆ పక్కన ఏం కట్టించింది అంటే ఇది అమ్మేసుకున్నావు అది ఇప్పుడు లేదది అల్వాళ్ళ పైన బాగా ఉంటుండే. అదే పైన మేము అన్నీ అక్కడనే 3 రోజులు చూశాను. అవును మిమ్మల్ని చూశాను, సార్ చాలా రోజులు అయింది. ఇంకా మీ గురించి చెప్పండి. ఇంకా ఎక్కడెక్కడ మీకు ఏమేమి అవార్డులు వచ్చాయి చెప్పండి. మాకు ఉగాది పురస్కారం వచ్చింది. వెరీ గుడ్. తర్వాత ఇక చిన్న సంస్థల వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు. ఇప్పుడు ఎట్లా ఉంది జీవనోపాధి గడుస్తుందా మీకు? కష్టంగా ఉందా? ఇప్పుడు జీవనోపాధి అంటే ఇప్పుడు డిసెంబర్ నుంచి ఉగాది దాకా ఇప్పుడు కొద్దిగా గట్టిన మస్తు నడితే పట్టణాలు. తర్వాత ఏంటంటే సంవత్సరం అంతా మీకు జీవనోపాధి ఉంటుందా లేకపోతే కష్టంగా? సంవత్సరం ఉండదు సార్, ఉండదు. ఓన్లీ 4 నెలలు ఉంటుంది. 4 నెలలు తర్వాత మళ్ళీ అప్పుడు దాచుకొని ఇక తినాలి కొంచెం. తర్వాత ఏమన్నట్టు ఇప్పుడు మన సారు కుల వృత్తులు కదా ఇవన్నీ. ఏం చేయాలంటారు మీరు? ఇంకా జీవనోపాధి పెరుగుపడాలంటే ఏం చేయాలి? జీవనోపాధి అని అంటే మనకి ఏంటంటే గవర్నమెంట్ ద్వారా కొన్ని ఈ మా కళను కూడా రాను పిల్లలు ఈ కళ నేర్చుకుంటలేరు కదా ఈ పిల్లలు, చిన్న పిల్లలు. ఏం చేయాలంటారు? వీళ్ళకు క్రమశిక్షణ అంటే దీన్ని ప్రభుత్వం ద్వారా కూడా ఏదైనా ఇబ్బంది ఉంటాయి. ఇప్పుడు కథ నేర్చుకోవాలంటే కొంచెం ట్రైనింగ్లు పెట్టారు, వర్క్ షాప్లు అటువంటి. తర్వాత ఏంటంటే మీరు ఈ సదే పరిచయం మీకు? మా అన్న బాగున్నావా? ఇంకేం సంగతులు? ఓదేలు వీళ్ళ నాన్న చాలా పెద్ద ఆర్టిస్టు, నాకు చాలా ఇష్టం. మీరు కూడా వర్క్షాపులు చేయండి బాగా. చేస్తాం. కొత్త పిల్లలకు నేర్పండి. ఇంకో 50-100 సంవత్సరాలు ఇది బ్రతికి బట్టగట్టాలంటే మీలాంటి భుజానికి ఎత్తుకోవాలి. మీరు ఇప్పుడు ఏంటంటే గురు పరంపర అనేవి వాళ్ళ పెట్టినాం కదా, దాని ద్వారా పెట్టినాం కదా. మీరు దానికి కొంచెం భారత ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం ముందు ప్రజలు ఏం చేయాలంటారు చెప్పండి? ప్రజలను కూడా కళను కూడా బతికియాలి. ఈ సంస్కృతి అనేది ఖరాబ్ అయిపోతుంది, రాను ఎవరు పట్టించుకుంటారు. ఇప్పుడు ఒక్కొక్క తనే చెప్తే తల్లిని ఏ విధంగా ప్రేమించాలి, భార్యని ఏ విధంగా ప్రేమించాలి, చెల్లని ఏ విధంగా ప్రేమించాలని చెప్తాం. ఒక ఆడబిడ్డ రావాలంటే ఇంటికి ఆడబిడ్డ లేని ఇల్లు ఉండద్దు. ఇంటికి గడప ముఖ్యం, గడపకు బొట్టందమందం. ఇంట్లో ఆడబిడ్డ ముఖ్యం. ఆడబిడ్డ లేని పండుగ చేయరాదు, సున్నాయి లేని లగ్గం కాకూడదు అని చెప్తాం. తల్లి అనేది ఎట్లుంటుంది? ఎన్ని తల్లి సముద్రం మన చేసుకున్న భార్య మొల్ల చూస్తుంది, కన్న తల్లి కడుపు చూస్తుంది. ఎంత దూరం అయినా కానీ కన్న తల్లిని ప్రేమించాలని అట్లా చెప్తాం. తర్వాత భార్యను మంచి అంటే మన సంప్రదాయాలు మరవద్దు, అన్ని రకాలు నేర్పాలి. ఏ విధంగా అన్న ఎట్లుండాలి, తమ్ముడు ఎట్లుండాలి, చెల్లి ఎట్లుండాలి, అక్క ఎట్లుండాలి, బావ ఎట్లుండాలి. ఈ సంప్రదాయం మన దగ్గరనే ఉంది, ఇక్కడ ఈ మన భారతదేశంలోనే ఉంది, మిగతా దేశాల్లో లేదు. సరే, మీరు నాకు టైం కేటాయించి మీరు నాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీ 1 నిమిషం. ఫ్రెండ్స్, వీరు చాలా మంచి కళాకారులు. వీరి టెలిఫోన్ నెంబర్ ధన్యవాదాలు చెప్తాం. 988-541-6686. మళ్ళీ ఒకసారి 988-541-6686. ఓకే, థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు మీకు. నమస్తే. ఓకే ఫ్రెండ్స్.